హలో అందరికీ, నేను మీ విద్యని. సో ఇక్కడ చూపెడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను గ్రైండ్ చేసేసుకున్నా. దాని తర్వాత టమాటా ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసుకొని పక్క పెట్టేసుకున్నా. దాని తర్వాత మన ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నా. ఇక్కడ చూపెడుతున్న వీడియోలో ఎట్లయితే నేను ఎగ్స్కి ఘాట్స్ పెట్టుకుంటున్నాను, మీరు కూడా అట్లనే పెట్టుకోరు ఘాట్లు. ఎందుకంటే అవి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పలుగాయి. ఎందుకంటే ఆయిల్లో మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అవి పలుగుతాయిగా, ఆయిల్ అనేది మనం మీద పడుతుంది. సో అందుకే ఇక్కడైతే అన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక సైడ్ తీసేసుకున్నా. దాని తర్వాత సేమ్ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి ఇంగో వేసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా గోలించుకున్నాక దాని తర్వాత గ్రైండ్ చేసుకున్న మటీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఇట్లనే వేసుకొని మంచిగా గోలించుకున్నాక టమాటాలు వేసేసిన. సో టమాటాలు వేసినాక ఇంట్లో నేనేమేమి వేసిన అంటే గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా మన చికెన్ మసాలా, ఇంకా కొంచెం కారం, ఇంకా ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకున్నాక దాని తర్వాత గ్రేవీ మంచిగా ఉడకనిచ్చిన కొన్ని వాటర్ పోసి, మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత మస్తు డెలీషియస్గా అనిపిస్తుందో. ఆహా, గ్రేవీ మాత్రం హైలైట్. దాని తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అందులో ఎగ్స్ యాడ్ చేసేసుకున్నా. దాని సొప్పతే నేను ఇక్కడ రైస్ చేస్తున్నా, సైడ్ బై సైడ్ అట్లనే పిండి తీసుకుతున్నా. సో ఇది మా లంచ్ అండి. సో ఇది సండే లంచ్. సో లేట్ వీడియో పోస్ట్ చేయడానికి అయిపోయింది అంతేగాని బాకీ మొత్తం ఇదంతా సెట్ అంటే లంచ్ డిన్నర్ రెండు అనుకోని. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ రెసిపీ వీడియో? సో నాకు అట్లనే కమెంట్ చేసి చెప్పుర్రి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.